హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో నామినేషన్స్కి బయట నుంచి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళని ఒక పోటు పొడిచి నామినేట్ చేయాలి. ఇది ప్రొసీజర్ ఉంది. సో లాస్ట్ టైం కూడా ఇలాంటి నామినేషన్ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. సీజన్లో అమ్మాయి రావడం, సీత రావడం, అలాగే సోనియా రావడం. సో వీళ్ళందరూ వచ్చి శేఖర్ భాష వచ్చి కొంచెం లాజికల్గా లాక్ చేయాలని చూడటం అందరిని. అంటే వీళ్ళంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఎపిసోడ్లు మాత్రం పైన అలాగ చూసుకుంటారు. ఓవరాల్ డెప్త్ అనేది తెలీదు. వాట్ ఎవర్ కొంతమంది ఇంటెన్షన్స్ ఏమనుకుంటున్నారు, ఎక్కువగా ట్రోల్ అయిన ఏమున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చిన్న చిన్న పాటలు ఏమొచ్చినాయి అవి మాత్రం చూసుకుని ఒక ఎజంప్షన్కి వచ్చేసి వెళ్ళి చేసేస్తూ ఉంటారు. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. పాయింట్ని క్లియర్గా చెప్పలేరు. ఏ పాయింట్, ఎక్కడ ఆడాం, ఏం జరిగింది, ఆ తర్వాత నేను వెళ్ళి సారీ చెప్పానే, ఆ తర్వాత నేను వెళ్ళి ప్యాచప్ చేసుకున్నానే, ఆ తర్వాత వీకెండ్ నాగార్జున గారి ముందు నేను తప్పు ఒప్పుకున్నానే అని అలా డిపెండ్ చేసుకుంటూ ఉంటారు లోపల అందరూ కూడా. సో ఇది కొంచెం హిట్ ఆఫ్ ది మూమెంటే. దమ్ము శ్రీజ వెళ్ళింది, దమ్ము శ్రీజ కళ్యాణికి వచ్చింది. ఇదైతే ట్విస్ట్. అది ఎవరెవరు ఏంటి అనేది చూద్దాం. ఒక కత్తి పార్టిసిపెంట్కి పొడిచి నేరుగా నామినేట్ చేయాలి. ఇంకొక కత్తి వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళు ఇంకొకళ్ళు నామినేట్ చేస్తారనమాట. ఇది ప్రొసీజర్ ఉంది. సో ఫస్ట్ అయితే మీకు హౌస్లోకి ప్రియా సంజనాని డైరెక్ట్గా నామినేట్ చేసింది. పవన్కి కత్తిస్తే పవన్ వెళ్ళి రాముని నామినేట్ చేశాడు. తర్వాత ఫ్లోరా రీతుని డైరెక్ట్గా నామినేట్ చేసింది. సో సుమన్ శెట్టికి ఇస్తే సుమన్ శెట్టి వెళ్ళి సంజనాని నామినేట్ చేశాడు. సో సంజన టార్గెట్ అయితే చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనీష్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు. సో ఇమానియల్కి కత్తిస్తే ఇమానియల్ వెళ్ళి తనూజాని నామినేట్ చేశాడు. నోట్ దిస్ పాయింట్. సో నీకేదో పాయింట్ ఉందన్నావు కదా, ఎందుకు చేయలేదు, సేఫ్ గేమ్ ఆడావా అని ఒక ఇంటి వెళ్ళినందుకు తనూజాని ఒక పాయింట్ మీద నామినేట్ చేస్తా అన్నాడు కదా, ఇప్పుడు నామినేట్ చేశాడు. అదేంటి అనేది సో మనం చూద్దాం. ప్రోమోలో వస్తుంది వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్. మనం ప్రోమో తర్వాత వీలుంటే మాట్లాడుకుందాం. ఓకే. నెక్స్ట్ శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసింది. సో డైరెక్ట్గా కళ్యాణ్ని ఎందుకు నామినేట్, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఒక జాన్ జిగిరీలాగా ఉండే ఫస్ట్ నుంచి హౌస్లో. కళ్యాణ్ శ్రీజ ఒక పెయిర్ లాగా ఉండే. ఏదైనా టాస్క్ వచ్చినా కానీ అది వచ్చినా కానీ ఈవెన్ పెయిర్ టాస్క్లో కూడా శ్రీజనే పక్కకు తప్పుకుని తప్ప కళ్యాణ్ మాత్రం లేదు, శ్రీజ డెసిషనే, తను ఓకే సుమన్ శెట్టితో వెళ్తానంది కాబట్టి తనుజతో వచ్చాడు. ఇది మనందరికి కూడా తెలుసు. సో వాట్ ఎవర్ సీనరీ అనేది మనం అంతా చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈసారి నామినేషన్స్ అనేది కొంచెం మంచి పాయింట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట నుంచి వీళ్ళు వచ్చారు కాబట్టి కొన్ని పాయింట్స్ని అయితే తీసుకుని వస్తారు. మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫైనల్గా ఓవరాల్గా లిస్ట్లో సాయి అండ్ ఇమానియల్ సేఫ్ జోన్లో ఉన్నారు. సాయి మేబీ ఏమన్నా తన ఇమ్యూనిటీ పవర్ వాడి పక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ బాగా అంటే బాగా వెళ్ళింది. సంజన కాకుండా సాయిని రమ్యని పెట్టుంటే మాత్రం ఒక రేంజ్లో ఉండేది, మామూలుగా ఉండేది కాదు. సో లాస్ట్ వరకు కూడా డగ అయింది. సో గేమ్ కూడా ఏం లేదు. అందుకని మేబీ ఏమైనా తన దగ్గర ఉన్న పవర్ వాడి ఉండొచ్చు. అలాగే ఇమానియల్ కెప్టెన్ కాబట్టి లేడు. సో ఎవరెవరు ఉన్నారంటే కళ్యాణ్ ఉన్నాడు, రాము ఉన్నాడు, అలాగే డిమాన్ పవన్ ఉన్నాడు, గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ ఈసారి నామినేషన్లోకి వచ్చాడు. అలాగే సంజన ఉంది, తనూజ ఉంది, మాధురి ఉంది, రీతు చౌదరి ఉంది. సో వీళ్ళు నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. నిఖిల్ లేడు, సుమన్ శెట్టి లేడు. చూద్దాం అంటే ప్రాసెస్ ఎలా నడిచింది, ఏమన్నా కెప్టెన్ ఎవరినైనా సేవ్ చేశాడా ఏంటి, ఇదంతా కూడా మనం చూద్దాం. సో రమ్య వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది పాయింట్ బై పాయింట్ కొన్ని, అంటే ఎక్కువ నైట్ డిస్కషన్ అయిపోయింది. ఓవరాల్ నైట్ ఆ చెవిలో మోగుతా ఉంది, నిద్రపోతూనే ఉన్నా, అప్పుడప్పుడు లేస్తున్నా, ఏం పాయింట్ అనేది నోట్ చేస్తూ ఉన్నా. సో రమ్య వెళ్ళిపోయింది, తనుజ గెస్ చేశానని చెప్పింది. అక్కడ మాధురి అందరూ కూడా కూర్చున్నారు. సో మాధురి నేను ఎందుకు ఎమోషన్ అయ్యానంటే మధ్యలో తను పాపం వచ్చినా కూడా నేను మాట్లాడలేకపోయాను, అందుకని బాగా బాధేసింది వెళ్ళిపోయేటప్పుడు, అందుకని నేను ఎమోషన్ అయ్యాను అంటూ మాధురి అక్కడ డిస్కషన్లో చెప్పింది. ఇక ఇమ్ము సంజన వెళ్ళిపోద్దని నేను చాలా భయపడ్డాను, మమ్మీ వెళ్ళిపోద్దేమోనని అనుకున్నాను అన్నాడు. ఇక ఆ తర్వాత మమ్మీ ఎలాగో ఫన్నీ చేసింది. ఇన్విజిబుల్ ఉంది కదా, అట్టుపండు తీసుకోవడం, పెరుగు దొబ్బేయడం, ఇలాంటివన్నీ చేస్తుంది. ఇన్విజిబుల్ ఉంది. సో మనోడు ఏంటి, అలా కాదు నేను వాటాలు వేస్తా అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా అనమాట కెప్టెన్గా అన్ని వాటాలు వేస్తా ఉన్నాడు. ఇక గౌరవ్
డిస్కషన్ కూడా ఉంది. గౌరవ్ నిఖిల్ ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకున్నారు. సో వాళ్ళిద్దరిది కూడా లెంతీ కాన్వర్సేషన్ అనమాట. ఏంటంటే ఎవరిని కూడా మనం టార్గెట్ చేయకూడదు, టార్గెట్ మన ప్లాన్ మన బ్రెయిన్లోనే ఉంచుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే నేను మొన్న మనీ గేమ్ జరిగింది కదా, అప్పుడు నేను నీకు ఇస్తానని ఎవరి దగ్గర డిస్కస్ చేయలేదు, ఆయిషా నేను అనుకున్నాం అంతే. నీకు ఒకవేళ ఇస్తాను అని చెప్తే వాళ్ళ గేమ్ ప్లాన్ మార్చేసుకుని నిన్ను రానివ్వకుండా వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తారు, అందుకనే లాస్ట్ మూమెంట్ వరకు ఎక్కడ రివీల్ చేయలేదు అని ఒకటి అన్నాడు. ఆ తర్వాత సాటర్డే స్టూపిడ్ బోర్డు, సెల్ఫిష్ బోర్డులు, ఈ బోర్డులు వేసారు కదా, అప్పుడు నాకు చాలా పాయింట్స్ ఉన్నాయి సంజన మీద చెప్పాల్సినవి, కానీ చెప్పలేదు. ఎందుకంటే అన్నీ ఒక్కసారి చెప్పేయకూడదు, అన్నీ ఒకసారి చెప్పేస్తే సో వాళ్ళతో కనెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మనల్ని టార్గెట్ చేస్తారట. అంటే ఆయన ఇది ప్లాన్, దిస్ ఈజ్ ద గేమ్ ప్లాన్, ఇలా ఉండాలి బిగ్ బాస్ హౌస్ అంటే అని ఆయిషాని మళ్ళీ తీసుకుని వచ్చి ఆయిషా కూడా ఇలాగే మాట్లాడుతుంది. సో అందుకని నేను ఆయిషా కనెక్ట్ అయ్యా, నేను ఆయిషాని అందుకనే సేవ్ చేశా, ఇలా మాట్లాడాడు నిఖిల్తో. నిఖిల్ తల ఊపుతా ఉన్నాడు, ఎస్ మనం అలాగే ఉండాలి అని. అంటే వాళ్ళొక టీమప్ అవ్వాలని చూస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే రమ్యతో చేసిన డ్యాన్స్ డిమోన్ పవన్ చూడండి ఎంత ఇదంటే, రీతుని మరి నువ్వు కూడా డ్యాన్స్ చేసావు కదా అంటాడు డిమోన్. అరే నేను చేసిన డ్యాన్స్ వేరు, నువ్వు చేసింది వేరు, నేను నీలాగా అలాగా మరీ అటాచ్డ్గా చేయలే. అయినా నన్ను బిగ్ బాస్ స్పెసిఫిక్గా అడగలేదు నిఖిల్తో డ్యాన్స్ చేయమని, మేము మామూలుగా ఫ్లోలో చేసాం, బట్ నిన్ను స్పెసిఫిక్గా రమ్య డిమోన్ పవన్ డ్యాన్స్ చేయమన్నారు, అంటే దాని అర్థం ఏంటి అని అడుగుతా ఉంది. మనోడేమో ఎప్పటికప్పుడు ఇంక తెలుసు కదా అసలు ఎట్లా ఉందంటే వీళ్ళది, రీతు ఏది మాట్లాడకపోయినా, లేదంటే రీతు ఏదైనా గేమ్లో వెళ్ళిపోయినా పక్కకి, లేదంటే పక్కకి కూర్చుని మౌనంగా ఉన్నా మనోడు వదలడు, వెళ్తాం కూర్చోవడం, సవర్ తీయడం అంటారు యాక్చువల్గా. మనం ఒక పెట్ని పెట్టుకుంటే ఇలా ప్యాంపర్ చేస్తూ ఉంటాం కదా, అలాగెళ్ళి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, అది కాదురా ఇది కాదురా ఇది 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 అని చెప్తూ ఉంటాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ టాస్క్ జరిగేటప్పుడు రౌడీల టాస్క్ ఒక చైన్లు ఇచ్చారు, బంగారు చైన్లు, అవి రోల్డ్ గోల్డ్ చైన్ లాగా ఇచ్చారు కదా, ఆ చైన్ తీసుకెళ్ళి రీతు చౌదరికి వేసిన చైన్ తీసుకుని వెళ్ళి రమ్యకి ఇచ్చాడు మనోడు. రమ్య నేను వేసుకోను అంది. సో అక్కడ ఆ విషయం ఇక్కడ కూడా డిస్కషన్కి వచ్చిందనమాట. ఇలాగా సో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక చిన్న పాయింట్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చిన్న పాయింట్, ఇప్పుడు డ్యాన్స్ వేసిన పాయింట్, నువ్వు అలాగా ఇదిగా చూసావు, నువ్వు అలా చూస్తే ఎలాగా మనం ఇది చేయలేం కదా, నేనైనా టచ్ మీ నాట్ అన్నట్టు దూరం నుంచే డ్యాన్స్ వేసా అని ఏదో చెప్తున్నాడు. అది రమ్య వెళ్ళిపోయింది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ రమ్య వెళ్ళకపోతే ఈ డిస్కషనే జరిగేది కాదు వీళ్ళకి. రమ్య వెళ్ళిపోద్దని ముందే తెలుసట. సో రమ్యకు కూడా తెలిసి ఈ విషయం వెళ్ళిపోతానని సాయి కూడా గెస్ చేశాడు, సాయి నేను వెళ్ళిపోతానని గెస్ చేశాడని వీళ్ళు డిస్కషన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది చాలాసేపు ఇది నడుస్తూ ఉంది, ఇంకా బోర్ కొట్టేసింది. అక్కడేమో కిచెన్ దగ్గర ఫుడ్, వేరే ఫుడ్ వచ్చింది, అదంతా వీళ్ళు తిన్నారు, అన్ని సర్దుకున్నారు, కాస్ట్యూమ్స్ అన్ని సర్దుకున్నారు. పడుకునేసరికి మాధురి, తనూజ వీళ్ళందరూ కూడా డిస్కషన్ పెట్టారు, మళ్ళీ దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నామినేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అని ఒక చర్చ కూడా వచ్చింది మధ్యలోనే. సో మరి చూద్దాం ఈ నామినేషన్స్ అనేది ఎవరు ఏ పాయింట్ ఎలా మాట్లాడారు ఏంటి అనేది మనం డీటెయిల్ అనాలిసిస్ అనేది చేసుకుందాం. సో మీకు ఏమైనా ఏది అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. This is Pai Telamurthy signing off. Bye bye.